హరి ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గణధృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలైనం విభుర్ధ్యానగమం వందే విష్ణుం భవహరం సలోకైకనాథం వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ పాహి మాం వెంకటాధీశ ప్రణతార్తి ప్రభంజన ఆత్మబంధో కృపాసింధో సతతం తే నమో నమః. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. ఈ యొక్క గోదాదేవి అమ్మవారి తిరుప్పావై వ్రత మహోత్సవంలో మనం 19వ పాసురాన్ని దర్శించుకుంటున్నాం ఈ రోజున. మరి ఈ యొక్క 18వ పాసురంలో జరిగినటువంటి విషయంలో మనం మరి ప్రభాత వేళ కోళ్ళు కూయటం, మరి ఇంకా ఈ గురువింతీగల మీద పందిళ్ళ మీద కోకిల సమూహాలు కూయటం, ఇవంతా కూడా తెల్లవారిపోతుంది. కాబట్టి మరి సుప్రభాత వేళ స్వామిని దర్శించుకొని స్వామిని యొక్క మీద హరినామములు గోవిందనామాలతో మనం స్వామిని కీర్తించుకొని ఆయన పాదాలు ఆశ్రయించాలి సుమా అనేటువంటి విషయం అమ్మవారు సూచనాప్రాయం చేశారు. 19వ పాసురంలో చూసినట్లయితే ముందుగా తనియలు మనం స్మరించుకోవాలి కదా. కాబట్టి శ్రీశైలేశం దయాపాత్రం ధిభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రణవం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనా సమారంభాం ఆధ్యామనమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుతదాంబుజ యుగ్గురుతు వ్యామోహస్థితరాణి తునాయేమేనే అస్మద్భవతో దయేక్ సింధో రామాంశ చరణౌ శరణం ప్రపంచే. మాతాపితా యువతయాస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదాన్వయానాం అధ్యస్వన కులపతే రుకులాభిరామం శ్రీమద్దంగియుళం ప్రమామూర్ధనాః. భూతం సరచ్చ మహదాయ పట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణి పరకాల యతీంద్రమిశ్రాం శ్రీమత్ పరాంకుశం ప్రణతోస్మి నిత్యం. ఆ విధంగా మనం చదువుకున్న తర్వాత పరాశర భట్టవాది మళ్ళీ నీలాతుంగస్తనగిరి తటి స్తుప్తముద్భోజ్యం కృష్ణం పారార్ధ్వం స్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతీం స్వచిష్టాయాం సజీగళితం యా బలాత్కృత భుంక్తే గోదాతస్యై నమం ఇదమిదం భుయం యవాస్తు భూయ. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరుంగరకు పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్ ఇసయాళ్ பழுக்கொடுத்தாள் நல் பாமாலை பூமாலை சுடுகொடுத்தாளை சொல்லு சுடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி எருள்ளவல்ல பல் விளையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்னை ఇది ఎన్ర ఎన్నై మాత్తం నాం కడవావన్నమే నలుగు. ఈ విధంగా తనయులు అమ్మవారిని రామానుజుల వారిని అందరినీ స్మరించుకున్న తర్వాత మనం ఈ యొక్క 19వ పాసురంలోకి వచ్చినట్లయితే கூத்து விளக்கு எரிய கோட்டுக்காள் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசெயத்தின் மேல் ஏறி கொத்து அலர் பூங்கழல் நப்பின்னை கொங்கை மேல் வெத்துங்கிடந்த மல்லர் மார்ப்பனாய் திருவாய் மெத்தடம் கணினாய் நீ உன் மணாலனை எத்தனை போதும் துயிலெல ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரு அத்தகில்லாயால் తత్వమన్ను తకవు ఏలోరెంబావాయ్. కుత్తివిళక్కి ఏరియా కొట్టక్కాళ్ అంటే కొత్తివిళక్కని గుత్తి దీపాలు. ఏరియా అంటే ఏమిటి? నాలుగు పక్కల కూడా వెలుగుతున్నాయన్నమాట. కాళ్ళు కొట్టుక్కాళ్ ఎనుగుదంతములు చేయబడినటువంటి కాళ్ళు గలటువంటి కట్టిల్ మేల్ అంటే మంచం అన్నమాట. మెత్తెన్రా అంటే మృదువైన మెత్తనైన, మెత్తెన్రా అంటే మృదువైన, పంచ అంటే 5 గుణాలు గల, సెయ అంటాం కదా పరుపు యొక్క మేల్ పైన ఏరి ఎక్కి ఉండి, గుత్తులుగా
అలర్ వికసించినటువంటి పూంగుళల్ పూలను ధరించినటువంటి కేశభారం గల నప్పిన్నై నీలాదేవి యొక్క కొంగై మేల్ అంటే ఆ మనస్సు దగ్గరగా మనస్సు స్థానంలో హృదయ స్థానంలో హృదయం మీదుగా వెత్తు ఉంచి కిడంద ఉన్న జలర్ ఆ మలర్ అంటే వికసించినటువంటి మలర్ మర్పా వక్షస్థలం గలవాడా అని అర్థం. కాబట్టి ఇంకా ఏమని అంటున్నారు దీంట్లో మొత్తం ఒకసారి తాత్పర్యం చూద్దాం. దీపములు వెలుగుచుండగా మంచముపై సొగసు చల్లదనము మృదుత్వము పరిమళము ధావళ్యమనటువంటి 5 గుణములు గల చెయ్య మీద పుష్పములకు పరిమళము కలగజేయు తల వెంట్రుకలు గల నీలాదేవి యొక్క మరి హృదయ ప్రదేశమందు శయనించినటువంటి వాడా నోరు తెరిచి చిందింపవలదు అని ఒక పలుకు పలకరాదా? కాటుకుతో కూడినటువంటి విశాల నేత్రము గల నప్పిన పిరాట్టి నీవు నా ప్రాణనాథుని ఎంత పొద్దైనను నిదుర మేలుకొనియ్యవు గదా. క్షణమైనను విశ్లేషమును మరి సహింపజాలవు. ఆశ్చర్యము ఇది స్వరూప స్వభావములు తగునా? అలా తగదా సుమా అని. కాబట్టి ఈ యొక్క పాసురంలో మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ శయ్య తర్వాత 5 గుణాలు గల శయ్య అన్నారు. అవి మంచంపై సొగసు చల్లదనము మృదుత్వము పరిమళము ధావళ్యం అంటే తెలుపు తెల్ల రంగు కలిగి ఉంటాం. తెల్లటి దుప్పటి వేశారంటారే తెల్లటి దుప్పటి అంటే చక్కని ఎటువంటి ఇవి లేనటువంటి మాలిన్యం లేనటువంటి దుప్పటి. పరిమళము మృదుత్వము మెత్తగా ఉండేటువంటిది చల్లదనంగా ఉండేటువంటిది సొగసుగా అనిపించడానికి చక్కగా అలా ఉన్నటువంటి 5 గుణములు గలటువంటి శయ్య అని ఇక అర్థమవుతుంది. కాబట్టి ఆ యొక్క స్వామివారు ఈ పాసురం చూసినట్లయితే మనకి అనిపిస్తుందంటే ఏకాంత సేవ సంబంధించిన పాసురమా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మరి అక్కడ ఇంకా అమ్మవారు పౌళించి ఉండటం, మరి ఆమె హృదయ స్థానంలో స్వామివారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం, ఇదంతా కూడా మనకి పౌళింపు సేవ అనిపించేటువంటి భావన కలుగుతుంది. కాబట్టి మరి ఈ అసలు మామూలుగా ఇందులో కాటుక సంబంధమైనటువంటి విషయం వచ్చింది. కాబట్టి ఎక్కడంటే కాటుకతో కూడినటువంటి విశాలేత్రం గల నప్పిన పిరాట్టి అని అంటే దువ్వెన కాటుక అద్దము విసనకర్ర ఇవన్నీ కూడా లక్ష్మీవారి రూపాలు అంటారు. కాబట్టి ఇది అక్కడ వర్ణించడంలో శయ్య వర్ణించడం 5 రకాల శయ్య అంటాం ఇదంతా ఏకాంత సేవ సంబంధించినటువంటి పాసురం. తర్వాత 5 రకాలైనటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరం అని కూడా అక్కడ స్వామి పరమాత్మకి మనం ఆశ్రయించేయటం ఈ యొక్క మానవ శరీరానికి పరమాత్మని మనం మన మనసులో ఆరాధించుకోవడం అన్నమాట. అది కూడా మనం దీంట్లో వేదాంత భావన వస్తుంది. అయితే ఇక్కడ అమ్మవారితో ఉండి విశ్రాంతి తీసుకోవడం అనేది మరి ఏమిటి? మన స్వామివారు మనలాగానే మనుషుల్లాగానే విశ్రాంతి తీసుకుంటాడా అని అవును అన్నారు. ఎందుకంటే మనం మనుషులం, జంతువులన్నింటిలోనూ కూడా కాస్త తెలివిగలటువంటి జంతువు అనండి మనిషి అనండి. మరి అనేక జన్మలెత్తిన తర్వాత కానీ ఈ మనిషి జన్మ రాలేదు. మరి భగవంతుడు విశాలమైనటువంటి విశ్వం అంతా కూడా ఆవరించున్నాడు. ఆ పరమాత్మ శక్తిని మనం చూడలేము. ఆయన ఇంకా భక్తవత్సలుడు కాబట్టి మరి అమ్మా నాన్నలు విశ్రమించి కనపడుతున్నట్లుగా మనల్ని పాలించే ప్రభు రాజులాగా దర్పంగా కనిపిస్తే కానీ మనకు అర్థం కాదు. అందుకే మన శక్తిలో ఆ శక్తితోటి మనకున్నదాంతో అర్థం చేసుకోవడం కోసం అలా అర్చారూపంలో ఉన్నటువంటి స్వామి అర్చారూపంలోకి వచ్చి మన కోసం వచ్చి ఆ జగత్ తల్లిదండ్రులు జనకులు మరి ఆ యొక్క అమ్మవారు స్వామివారు మనకు అలా పవళించి కనపడుతున్నారు. అంటే ఇంకా ఏమని చెప్పాలి అంటే మరి స్వామివారి దయ. అసలు కొందరు అనుకుంటారు ఏమిటండి పాపుణ్యాలు కర్మలు జన్మలు ఇవన్నీ ఎందుకు, మరి అందరినీ మంచివాళ్ళుగా ఆరోగ్యవంతులుగా పుణ్యాత్ములుగా పుట్టించేసి మరి వాళ్ళ మనస్సులో స్థిరంగా ఉంచి
చేసి సరిపోతుందిగా. మళ్ళీ ఈ యుగాలు, ఈ కర్మలు, ఈ పాపాలు, ఈ జన్మలు, ఇదంతా ఎందుకండి, ఈ చిట్టాలు ఇవన్నీ ఎందుకు అనేవాళ్ళు ఉన్నారు. లేదా ప్రపంచం మొత్తం మరి జనులందరికీ కూడా కోరికలు తీర్చేసి అందరిని ఉద్ధరించేసి ప్రపంచం ఇక మూసేసి దుకాణం మూసేస్తే అయిపోతుందిగా అనేవారు కూడా ఉన్నారు. అయితే ఇన్ని లీలలు ఇంత వ్యవహారం ఎందుకు చేస్తున్నాడంటే దానికి మన మనస్సులు అది ఎందుకు చేస్తున్నాడా అంటే చెప్తున్నాను, మన మనస్సులు కానీ మన శక్తియుక్తులు కానీ మన మేధస్సు కానీ ఆలోచన చేసే విధానం లేదు. అక్కడతో లిమిట్ అయిపోయింది అది. అంటే అంతకంటే ఎక్కువ మన మనసులో ఆలోచించలేవు. ఈ విషయం నేనే కాదు, ఎక్కిరాల కృష్ణమాచార్య గారు కూడా ఈ విషయాన్ని చెప్పున్నారు. వారు ఏమన్నారంటే, అయ్యా మనం ఇవన్నీ ఇంత ఏం జరుగుతుందో అసలు, ఎందుకు ఇంత ఇంత తతంగం ఏంటి, గోళ ఏమిటి, ఇదంతా ఏంటి, జీవుల జన్మ ఇదంతా ఎందుకండి, మరి ఆ పైలోకాలు ఏంటి, కింద లోకాలు ఏమిటి, ఇదంతా ఏమిటి, ఏదో ఒక యుగం పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఆ యుగం ప్రకారం అందరూ నడిపించుకోవటం చేసుకుని సరిపోతుంది, ఆయనకి శ్రమ తక్కువ మనకి శ్రమ తక్కువ అవుతుందని ఏదో మాట్లాడతారు. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఈ లీల ఏమిటంటే మనకు మేధస్సు సరిపోతుందని చెప్పారు ఆయన. మన మేధస్సు అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది, అంతకంటే పైకి పోవడానికి దానికి పవర్ లేదు. ఇక ఆ మేధస్సు అక్కడితోనే ఆగిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది ఏమిటి అనే శక్తులు మనకి ఇవ్వాలి ఆ మేధస్సుకి. కాబట్టి మనోనేత్రం ద్వారా తెలుసుకోవాల్సింది, మనస్సును ఆలోచించి దాని ద్వారా తెలుసుకోవాల్సింది. అది కూడా మన చేత కాదు. ఋషులు పెద్దలు వాళ్ళంతా కూడా ఆలోచించి యుగయుగాలు తపస్సు చేసిన వాళ్ళు ఎందరో మహానుభావ ఋషులు వాళ్ళంతా స్వామి తత్వం ఏంటని చెప్పి మరి ఋషించి ఇంకో ఋషికి వాళ్ళ యొక్క శిష్యులకి వాళ్ళ శిష్యుల ద్వారా అలా వ్యాపించినటువంటి వేదాంతత్వ భావనలు, భక్తి, వైరాగ్య, జ్ఞాన విషయాలను కూడా మనకి ఈ దాకా వచ్చి తెలుసుకున్నా కూడా మనకి ఇంకా తీరైనటువంటి సందేహాలు ఎన్నో ఉంటున్నాయి. కాబట్టి ఆ లిమిట్ అయిపోతుంది అన్నమాట. దానికి ఆలోచించడానికి, వ్యాఖ్య చేయడానికి కూడా మన జన్మలు, మన దేహం ఏవి కూడా సూట్ కావు, దానికి సరిపోవు అన్నమాట. అంటే ఆలోచించాలని ప్రయత్నం చేసినా కూడా తెలియదు అది. ఒకవేళ మనం ఈ పుణ్యాత్మం చేసేద్దాం, కృతయుగం, ఈ త్రేతాయుగం, ద్వాపరయుగం పెడితే అక్కడ కూడా ఆయన చేశాడు అనుకుందాం. పోను అక్కడ ఒక 3 యుగాల్లో పెట్టేశాడు కదా, అంతవరకు మరి ఉంచే సరిపోతుంది కదా, మళ్ళీ మానవ జన్మలు, మళ్ళీ కలియుగం అంటే అక్కడ కూడా ఋషులు, మునులు, భాగవతత్తులు అందరూ కూడా మళ్ళీ స్వామిని అలా చూడాలి, ఇలా చూడాలి, మరి ఆయన భూలోకంలో అట్లా చూడాలి, ఇట్లా చూడాలని కొన్ని కోరికలు కోరుకుంటారు వాళ్ళంతా కూడా. ఇట్లా ఎన్నో కోరికలు, ఎన్నో జన్మలు, ఎన్నెన్నో యుగాలు ముందు మరి ఇంత వస్తున్న స్వామివారు కూడా అనుకోలేదేమో మనం ఊహించుకోవడానికి. అంటే ఈ యొక్క ఋషులు కానీ ఈ యొక్క కాణజన్ములు వీళ్ళంతా కూడా మరి జన్మలెత్తి రావటం, మరి ఆయన కోసం మళ్ళీ యుగయుగాల్లో ఆయన ఆ విధంగా చూడాలని కోరుకోవటం, జీవుల కోరికలు చిట్టాలు పెరిగిపోతుంటే స్వామి కూడా దుకాణాలు ఓపెన్ చేయిస్తుంటాడు. ఆయన చేసేది ప్రారంభోత్సవమే, రిబ్బర్ కటింగ్ మాత్రం చేస్తాడు. కానీ ఆ జన్మ, ఆ దుకాణం, ఆ షాపు, ఆ వ్యాపారం మనం కోరుకున్నదే స్వామి తీరుస్తాడు. ఏ దుకాణం కావాలంటే ఆ దుకాణం మంచిగా ఓపెన్ చేయిస్తాడు, ఆయన విధి అని మనకి వాంగ్మయం చదువుతుంటే, పెద్దలు పురాణ పండితులు చెప్తూ వింటుంటే అలా అర్థమవుతుంది మనకి. అంతకంటే మనకి ఎక్కువ అర్థం కాదు. కాబట్టి ఇంకా ఏమిటంటే, ఇప్పుడు ఒకసారి అంటూ ఏర్పడిన తర్వాత లోకము, సృష్టి, ప్రకృతి ఇవన్నీ ఒక పద్ధతి ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరగటం వరకు, ఎన్నికలు జరిగింది ఒక పార్లమెంటు, ఒక పాలన, రాజ్యాంగం ప్రకారం నడుస్తూ ఉంటే ఆ యంత్రాంగం అన్నీ ఏర్పాటైపోయిన తర్వాత మరి పెద్ద పెద్ద పదవుల్లో గొప్పవాళ్ళు ఉండి కూడా ఏమీ చేయలేరు. బాగుండలే మొత్తం రద్దు చేసేద్దామా అని అనండి, అంత తేలిక కాదు. అంత తేలిక, దానికి ఒక ఎన్నో అడ్డంకులు ఉంటాయి. మరి ఇదే మనం ఏర్పరచుకున్న వ్యవస్థ ఇదే ఇలా ఉంటే, మనం ఏర్పరచుకున్న వ్యవస్థ మన చేతుల్లో లేనప్పుడు ఎక్కడో భగవంతుడు ఏర్పరిచిన విధానం మనకి ఏం తెలుస్తుంది చెప్పండి దాని గురించి. కాబట్టి మనకు అర్థం కాకపోయినంత మాత్రాన అంత ట్రాష్ అని కొట్టిపారేయలేము. కాబట్టి మరి భగవతత్వం అనేది మనకు కొంతవరకే అర్థమవుతుంది మన యొక్క ఈ యొక్క మట్టి బుర్రలకి, అంతకంటే ఎక్కువ అర్థం కాదు. కాబట్టి ఒకసారి మరి మొత్తం సముద్రంలో ముంచేసి విరామిద్దాం అనుకున్నా కూడా వీలు పడదు. ఎందుకంటే అక్కడ ఎందరో నిరీక్షణ, పైనుంచి జన్మల్లోకి వచ్చేవాళ్ళు, కింద నుంచి మోక్షం కోరుకునేవాళ్ళు, మరి కావాలని కోరుకుని జన్మలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, 84 కోట్ల జీవరాశులు, వాటి బంధాలు, అనుబంధాలు, రుణాలు, సంబంధాలు, ఇవన్నీ అంత తేలికైన విషయం కాదండి. కాబట్టి స్వామివారికి భగవంతుడి యొక్క ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి, ఆయన విధానం ఆయనకు ఉంటుంది. కాబట్టి ప్రపంచాన్ని, భగవంతుణ్ణి, ప్రకృతిని మనం ప్రశ్నించే శక్తియుక్తులు మన దగ్గర లేవు.
ప్రతిదానికి ఆయన దగ్గర ఒక ఆధారం ఉంటుంది. అందుకే ప్రతి విషయానికి ఒక చిట్టా ఆయన రెడీ దగ్గర పెట్టుకుంటాడు. కాబట్టి మనం ఏదో స్వామి మరి ఏమిటి పరిస్థితి అంటే ఆ చిట్టా తీస్తాడు బయటికి. కాబట్టి అందుకే జ్ఞానం పెంచుకొని మరి ఏవో స్వామి నీవు మాకు నడక జ్ఞానం నేర్పి పంపించావు, కానీ ఏదో బుద్ధి తప్పి తప్పులు చేశాం కాబట్టి మమ్మల్ని నీ పాదాల దగ్గరికి తీసుకో స్వామి అని విన్నపం చేయటమే కానీ, లేదా అమ్మవారికి చెప్పుకొని అమ్మవారిని ఏదో కాస్త బతికిలాడుకొని ఆయన దగ్గరికి చేర్చమ్మా అని మనం విన్నపం చేసుకోవాలి తప్ప ఇక్కడ మనం పెద్దగా ఆలోచించేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ అమ్మవారి దగ్గర మరి స్వామివారు ఏం చేస్తున్నారు? ఈ యొక్క పాసురంలో అమ్మవారి దగ్గర స్వామివారు ఏం చేస్తున్నారు? మహాలక్ష్మి అమ్మవారు, ఆమె నీలాదేవి అమ్మవారు ఇక్కడ శ్రీకృష్ణుతో ఉన్నారు. కాబట్టి పర్యంక విద్య అని ఒకటి ఉంది, అది ఇలానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మనం శేషుడిని ఆయన ఈ యొక్క మరి భూభారాన్ని వహిస్తున్న శేషుని చూసినట్లయితే ఆ శేషుడి కింద అనేక రకమైనటువంటి మరి అష్టదిక్పాలకులు మరి ఇవన్నీ ఉంటే పైన శేషుడు, పైన శ్రీనీలాభూమిలతో సంబంధమైనటువంటి శ్రీనీలాభూమిలతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు మనకి చూస్తూ ఉంటాం. కాబట్టి ఇంకా ఇదే సేవా విషయంలో మరి ఇట్లా ఏకాంత సేవ జరుపుతున్నప్పుడు కూడా రాముల వారిని సీతమ్మ వారిని లక్ష్మణుడు కోరుకుంటాడు. ఇలాంటప్పుడు కూడా మాకు సేవ చేసే భాగ్యం అని కోరుకుంటాడంటే ఆ పర్యంక సేవ అది ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోవాలి. కాబట్టి పరమాత్మ ఇక్కడ ఇంకొక వేదాంత భావన ఏంటంటే జ్ఞానం తెలుసుకోవాల్సిన విషయం, రామానుజుల వారు చెప్పే సిద్ధాంతంలో ప్రకృతి జీవుడు పరమేశ్వరుడు అనేటువంటి విషయం. మనం ఒక సున్నా పెట్టుదాం అనుకున్నాం, ఆ సున్నాలో ఇంకో సున్నా పెట్టాలి, లోపట దానిలో ఇంకో సున్నా పెట్టాలి. ఈ మూడు ఒక సున్నాలోనే కనపడుతున్నాయి, కానీ మూడు సున్నాలో ఒకటి ప్రకృతి, రెండు జీవుడు, మూడు పరమాత్మ. మూడు గుణాలు ఉంటాయి కానీ కలిసిపోయినట్టే కనపడతాయి. కాబట్టి ప్రకృతి, జీవుడు, పరమేశ్వరుల్లో భాగమైనటువంటి విశ్వం అంతా కూడా అలా వ్యాపించి ఉంది అని చెప్పబడింది. ఇంకా పరమాత్మని జీవో వినయిత సాక్షి ముకుందో మిత విక్రమ అంభో నిరసాంతాత్మ మహోదధి శయోరంతక అని పరమాత్మ జీవునిగా వినయముచే మనస్సును ముందుకు నడుపువానిగా, సాక్షిగా, అంతర్యామిగా, గొప్ప పరాక్రమవంతునిగా, జీవులను బిందువులతో కూడిన మహాసముద్రముగా, అట్టి మహాసముద్రము అనంతంగా శయనించి ఉండువానిగా, మరలా అట్టి సముద్రమే భౌతిక జీవులకు లయస్థానంగా ధ్యానం చేయాలి మనం. అట్లా చేస్తేనే మనకి పరమాత్మతత్వము బోధపడుతుంది. మరి జీవులందరి జీవశక్తి పరమాత్మ యొక్క అస్తిత్వమును ఆ విధంగా తెలియజేస్తూ ఉంటుంది. మరి జీవులు నశించినా కూడా జీవము నశించదు కనుక భగవంతుడే జీవులందరి జీవము. జీవం అనేది అది శాశ్వతం అని, జీవుడు మాత్రం శాశ్వతం కాదంటాడు. అట్లనే జీవులందు ఒక జన్మ నుండి మరి ఒక జన్మకు కర్మ సంస్కారములు సంక్రమిస్తూ ఉంటాయి. మనం వీటిని ఏమంటాం? వాసనలు కూడా అంటాం. ఇవి గుణములను అనేటువంటి పేర మనకి గుణాలని అనుకోవటం ద్వారా జీవులందు దాగి ఉంటాయి. అట్లు ఒక జన్మ నుండి మరి ఆ విధానంగా మరి ఒక జన్మకు ప్రమాణం చేస్తూ, అంటే ఒక జన్మ నుండి మరొక జన్మకు ప్రయాణం చేస్తూ మరి కోరికలతోటి సంఘర్షణం జరిపి జీవికి వీటి ఫలితంగా వినయము చిలకబడినటువంటి వెన్నవలే జన్మల సారంగా లభిస్తుంది. అట్లనే పనులకు తానే అధికారినియు, తన వల్లనే పనులు జరుగుతున్నాయనియు అహంకరించే స్థితి నుండి అన్ని లోకములను నడుపువాడు ఒకడున్నాడని, మరి అతని సంకల్పం వల్లనే పనులన్నీ కూడా జరుగుతున్నాయని గ్రహించడం. ఆ వినయం వచ్చేసరికి అనేక జన్మలు పడుతుంటాయి. ఒక జన్మతో సరిపోదంటున్నాడు. తెలుసుకోవాలి స్వామిని అంటే, స్వామి తత్వాన్ని తెలుసుకోవాలంటే ఒక జన్మతో అవ్వదు. భగవతత్వాన్ని తెలుసుకోవాలంటే కొన్ని జన్మలు, ఆ యొక్క జన్మల ద్వారా వచ్చిన అనుభవం, దాని ద్వారా పరమాత్మని అంచనా వేయగలుగుతామని చెప్తున్నాడు. ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి అనేక జన్మల వెంట జీవులకు సాధించేవాడు కూడా మళ్ళీ భగవంతుడే, నారాయణుడే, నరమును నివసించి ఉన్నవాడు, జీవులందు ఆశించి ఉన్నవాడు, వసించి ఉన్నవాడు వాసుదేవుడు. కాబట్టి ఇట్లా జీవులతో పాటు వెంట తీసుకొచ్చి అన్ని విషయాలను కూర్చేవాడు భగవంతుడే. పరమాత్మ జీవుల్లోంచి
మనసుకు శిక్షణ ఇస్తాడు. అట్లా శిక్షణ ఇచ్చున్నాను కూడా మరి ఆయనకి ఏ సంబంధం ఉండదు, ఆయన కర్మవాసనలే అంటావు. అంటే అట్లా వస్తాడు కానీ ఆయనకి సంబంధం ఉండదు. ఉపనిషత్తుల్లో కూడా ఒక చెట్టు మీద 2 పక్షులనే అంటాడు. ఒక పక్షి అటు ఇటు కదులుతూ అనేక భావనలు చేస్తుంటుంది, ఇంకో పక్షి దాన్ని చూస్తూ ఉంటుంది, కానీ ఈ పక్షి ఏం కలిగించుకోదు దానిలో. అది ఒక ఉపనిషత్తులో చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క పరమాత్మ జీవుడితో వస్తున్నప్పటికీ కూడా వీడి యొక్క చేసిన కర్మాలు కానీ వీడు చేసిన విషయాలు కానీ పరమాత్మకు అంటవు. ఆయన నడిపించేవాళ్ళలాగానే ఉంటాడు. అది ఆ ప్రకారంగా ఒక ఈ యొక్క శరీరం అనే వాహనాన్ని నడుపుతుంటాడు ఆయన డ్రైవర్గా. కాబట్టి లోపల కూర్చొని ఆలోచించేవాడు చూసుకోవాలి. అవిటువంటి ఆ విధంగా ఆయన శిక్షణ ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. మరి అట్లా శిక్షణ ఇస్తే కూడా ఆయన కర్మవాసన అంటామని చెప్పుకున్నాం. మరి అనగా అట్లా పనులు ఏంది కానీ, సంకల్పం ఉంది కానీ, వికల్పం కానీ స్వామికి ఏమీ సంబంధం లేదు, ఆయనకు అంటవు. అంతేగాక మళ్ళీ ఇంకా ఇటువంటి ఏ పనులు చేస్తున్నా మనకి జ్ఞానం ఇచ్చాడు కదా, ఆ జ్ఞానం ద్వారా మనం ఏమి పనులు చేస్తున్నామో, ఏ పనులు చేస్తున్నామో జరుగుతున్న అన్నిటికీ కూడా సాక్షిగా ఉంటాడు. ఆ విధంగా ఎవరు ఏమి చేస్తున్నారు, జ్ఞానవంతులు ఎవరు, కాని వాళ్ళు ఎవరు, పాపాత్ములు ఎవరు, పుణ్యాత్ములు ఎవరు, ఇవన్నీ కూడా గుర్తించడం ఆయనకు సులభం. పనులు గుర్తించి గమనించడం వలన నారాయణుడే అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. ఇంకా జీవుని యందు నారాయణ అంతర్యామి ఉన్నాడని చెప్పుకున్నాం మనం. ఈ జీవ ప్రజ్ఞ మొదట వస్తువులుగాను, తర్వాత వ్యక్తులుగాను, పరిశ్రమలుగాను భ్రాంతి చెందుతుంది. దాన్ని విష్ణుమాయ అంటాం మనం. తర్వాత క్రమేణా తనకిష్టమైనటువంటి వారి యందు, పరిస్థితుల యందు, పరమాత్మ యొక్క సాన్నిధ్యం యందు అది దాన్ని అనుభవించడం ప్రారంభం అవుతుంది మనకి. ఆ యొక్క ఇష్టం కానీ, ఆ కోరిక కానీ, ఆ యొక్క అంశం కానీ అవన్నీ క్రమేణా మనకి ఇష్టమైన వాటిలో చూస్తాం అన్నమాట. పరిస్థితుల యందు, పరమాత్మ సాన్నిధ్యం యందు అనుభవించడం ప్రారంభమవుతుంది. మరి కొంతకాలానికి ఏమవుతుందంటే అన్ని పరిస్థితుల యందు కూడా, కాలంలో ఎందుకు కూడా, వ్యక్తుల ఎందుకు కూడా ఆయన సాన్నిధ్యము అనుభవించేట్లు అవుతుంది. అంటే అన్నింటిలోని పరమాత్మే, అన్ని జీవులోని పరమాత్మే, అన్ని వస్తువులోని పరమాత్మే, ఇందులో లేని సందేహములు చెక్కి సర్వోపగతం చూసి అన్నందేగడు దానవాగ్రిని వింటే చెప్తారు కదా. ఆ విధంగా కొంతకాలానికి కానీ ఆ అనుభవం రాదు. అట్లు నిరంతరము పరమాత్మ యొక్క సాన్నిధ్యమందుండు స్థితినే ముక్తి అంటారు. ఇట్లా ముక్తిని ఇచ్చువాడు కనుక భగవంతుని ఏమంటాం, ముకుందుడు అని పిలుస్తాం. కాబట్టి ముకుందాయ నమః, ముకుంద అంటే ఆ యొక్క అర్థం మనకి గోచరించాలి. ఆ విధంగా మన భగవతత్వాన్ని చూడటం కోసం మనం కృషి చేయాలి, సాధన చేయాలి. కాబట్టి భూమి అసంఖ్యాకమైనటువంటి అణువుల సముదాయం. కానీ అందులో చిత్రం ఏమిటంటే ఈ అణువులన్నీ విడిపోకుండా ఒక్కడిగా పట్టి ఉంచే మహాశక్తి ఒక్క చోట్ల పనిచేస్తుంది. ఇది మన భూమి యందు అయస్కాంత ఏర్పడుతుంది. ఇక్కడ ప్రకృతి, జీవుడు, పరమేశ్వరుడు 3 చెప్పుకున్నాం. కాబట్టి ప్రకృతి దాని యొక్క లక్షణం దానికి ఉంటుంది. జీవుడు దాని భగవంతుని ప్రకృతిని ఆశ్రయించి ఉంటాడు. ప్రతి జీవుల్లోనూ ప్రకృతి, భగవంతుడు 2 ఉంటాయి. ఈ 3 కలిస్తేనే నేను తత్వత్రయం అంటారు. తత్వత్రయం అంటే ప్రకృతి, జీవుడు, భగవంతుడు. ప్రతి జీవుల్లో కూడా ప్రకృతి, భగవంతుడు. అందుకనే ఏమంటారు, వాడి ప్రకృతి అంతేనండి అంటారు. వాడి ప్రకృతి అంతేనండి అంటే ఒక్కోసారి మనకి బయట వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు ఈ మనలో ఉన్న ప్రకృతి మారడానికి టైం పడుతుంది. అంటే ఆ ప్రకృతి, ఈ ప్రకృతి అంతా కూడా ఆవరించి ఉండటం వలన ఆ బయట ఉన్న ప్రకృతికి సరిపోవాలి అంటే మనలో ఉన్నటువంటి ప్రకృతి కాస్త టైం తీసుకుంటుంది. అట్లనే జీవుడు, భగవంతుడు. కాబట్టి ఈ యొక్క మన భూమి అందు అయస్కాంత క్షేత్రంగా ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రకృతిలోంచి ఈ యొక్క భూమి అందు ఏర్పడిన అయస్కాంత క్షేత్రం వలన అణువులు పట్టి ఉంచబడుతున్నాయి. ఈ అణువులే కొంతకాలం తర్వాత జీవకణాలు ఏర్పడతాయి. దాని నుంచి క్రమేణా వృక్షజాతులు, పశుజాతులు, మానవులుగా అనేక రకాలుగా వస్తున్నాయి. కాబట్టి అణువులందరి ప్రజ్ఞ మానవునిగా వచ్చేసరికి వ్యక్తిగత ప్రజ్ఞ ఏర్పడి వేర్వేరు భావములు, స్వభావములు ఏర్పడుతున్నాయి. అవి పరిపూర్ణ మానవ యందు తర్వాత భగవంతుడిగా, అదే పరమాత్మగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ విధంగా ఉన్న అణువులను ఇస్తారా, ఇవన్నీ భూమి అందలి మహాశక్తిగా మరి ఆ భగవంతుడి భరిస్తూ ఉన్నాడు అన్నాం కదా. చివరిగా ఫైనల్గా మనం చెప్పుకుంది ఏంటంటే భగవంతుడు ఈ యొక్క ప్రకృతి, జీవుడికి ఆధారభూతమై ఉన్నాడు. కాబట్టి అన్ని భగవంతుల్లో ఉన్నాయనిపిస్తాయి. అన్ని భగవంతులోనే భగవంతుడు ఒక్కడే. కానీ ఈ 3 ఉంటాయి, ఈ 2 ఉంటాయి భగవంతుడు. ప్రకృతి, జీవుడు తేలియాడుతూ కనపడుతూ ఉంటారు. చూసినప్పుడు మొత్తం ఒకటే అనిపిస్తుంది, ఒకటే సున్నా అనిపిస్తుంది. కానీ సున్నాలో ఇంకో సున్నా ఉంది, ఇంకో సున్నాలో ఇంకో సున్నా ఉంది. ఈ 3 వృత్తాలు పైన చూస్తే వృత్తంలాగా అనిపిస్తుంది, ఒక రింగులాగా. కానీ ఈ 3 కూడా అంతర్యామిగా లోపల ఉన్నాయన్నమాట.
కాబట్టి మొత్తం అంతర్యామి ఎవరంటే భగవంతుడు. భగవంతుడే భరిస్తూ ఉన్నాడు. సృష్టి అందరి సమస్తం కూడా పరమాత్మ నుంచే పుట్టుతుంది. ఆయన వల్లనే సృష్టి రక్షింపబడుతుంది. ఆయన సృష్టి లోపల వెలుపల కూడా ఉంటున్నాడు, ముందు ఉండి నడిపించేటువంటి వాడు. కాబట్టి ఈ సృష్టి పరమాత్మ సంకల్పంగా బయలుదేరి వచ్చింది. కాబట్టి మరి సృష్టి లేక ప్రకృతికి పరమాత్మ హృదయమే పుట్టుకైనటువంటి స్థానం. హృదయం ప్రేమకు సంకేతం కనుక పరమాత్మ యొక్క ప్రేమయే ప్రకృతిగా పుట్టుచున్నది. దీని చేతని విష్ణు యొక్క హృదయం లక్ష్మికి నివాస స్థానంగా చెప్పబడింది. అటు లక్ష్మి తన హృదయం ధరించువాడు గనక ఆయన శ్రీనివాస ప్రభు. ఇప్పుడు అమ్మవారు మరి ఆయన అమ్మవారి యొక్క హృదయస్థానం ముందు స్వామివారి పవళించి ఏకాంత సేవ జరుపుకుంటున్నాడు ఈ పాసురంలో. ఈ పాసురంలో శయ్య మనం తీసుకోవాల్సింది ఏమిటంటే శయ్య. 5 పాంచభూతమైనటువంటి ప్రకృతి జీవుడు, పాంచభూతమైన యొక్క జీవుడు, తర్వాత ప్రకృతి, తర్వాత పరమేశ్వరుడు. ఈ యొక్క అమ్మవారికి మరి లక్ష్మీవాసస్థానంగా చెప్పబడింది ఆయన హృదయం, విష్ణు యొక్క హృదయం. అటు లక్ష్మి తన హృదయం ముందు మరి ధరించున్నవాడు కనుక ఆయన శ్రీనివాసుడు. వెంకటేశ్వర ప్రభువుకు కూడా మరి అమ్మవారు 3 వ్యూహాలుగా ఉన్నారు స్వామికి. వ్యూహలక్ష్మి, భోగలక్ష్మి, వీరలక్ష్మి. వ్యూహలక్ష్మి అమ్మవారు ఆ స్వామివారి హృదయంలో ఉండి మరి ఆ యొక్క మొత్తం భక్తిజనులందరినీ కూడా పాలిస్తున్నారు ఆమె. కాబట్టి ఆమె యొక్క దయ భక్తిజనుల మీద కలిగిన తర్వాత ఈ భక్తిజనుల గురించి స్వామివారికి విన్నపం చేస్తుంది అనేటువంటి విషయం. అట్లనే సత్పురుషులు యందు ఉన్నటువంటి సద్గుణ సంపత్తియే మరి వారిని ముందుకు నడిపిస్తుంది. ఇట్లా మనకు ఎవరైతే అనుగ్రహింపబడిన శిష్యులందు కానీ, దీక్ష గలవారి యందు కానీ మరి సత్కర్మయందలి అభిలాషగా ఇదే పనిచేస్తూ ఉంది. ఈ అభిలాష ఏమవుతుందంటే జీవుని క్రమేణా ముక్తస్థితి కొనిపోతుంది. ముక్తి కోసం అది బాటలు వేస్తుంది, ముక్తి కోసం దారిని వేస్తుంది అన్నమాట. ఇట్టి సత్కర్మయందలి కోరికల వల్ల జీవులు తమ ఎందుగలటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలున్నాయి కదా, అరిషడ్వర్గాలు, వాటిని జయించేస్తాడు. ఎప్పుడైతే భగవంతుని మరి ప్రకృతిని మరి జీవుల్లో ఉన్నాయని తెలుసుకొని, మనలో అవి ప్రతిధ్వనిస్తాయని తెలుసుకొని, వాటికి ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని ఏర్పరచుకుంటామో తద్వారా అర్థం చేసుకున్న వాళ్ళమై ఈ యొక్క షడ్వర్గాలను జయించి మరి ఆ యొక్క పరమాత్మకి లోకి మనం ముక్తి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతాం. అంటే ఇదంతా జరగడం వల్ల సర్వాంతర్యామి మందు ఈ యొక్క జీవుడు ప్రకృతి ఐక్యమైపోతాయి అన్నమాట. మొత్తం ఒకటి మళ్ళీ ప్రకృతి కాలం ప్రళయకాలం అట్లా అయ్యి మళ్ళీ జీవులు మళ్ళీ ప్రకృతి అలా వస్తారు. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే పరమాత్మ ఆయన ఒక్కడిగా ఉన్నాడు, తర్వాత ఆయన 2గా విభజింపబడ్డాడు. దానిలో ముందుగా లక్ష్మీ అమ్మవారు ఉద్భవించింది. లక్ష్మీవారు ఉద్భవించిన తర్వాత అమ్మవారికి ఈయన ఆదేశం ఇచ్చాడు. ఏమనంటే అమ్మా నువ్వు ఈ యొక్క ప్రకృతి అంతా కూడా ఏర్పాటు చేయవలసింది, ఈ యొక్క సృష్టిని మొత్తం కూడా ప్రారంభించవలసింది. అంటే అప్పుడు వృక్షములు, చెట్లు, జాతులు, ఈ జీవజాతి మొత్తం కూడా ప్రకృతియే అమ్మవారు. కాబట్టి లక్ష్మీ అమ్మవారు ఆ యొక్క స్వామివారి నుంచే ఉద్భవించింది. ఆయన హృదయ స్థానంలో ఉంటుంది ఎప్పుడు చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి ఉద్భవించి 2గా అయింది, ఇటు స్త్రీ పురుష. కాబట్టి ఆ విధంగా ప్రకృతి పురుషుడు అని ఉద్భవించారని మనం అర్థమవుతుంది. ఈ యొక్క జ్ఞానం ప్రారంభమై ముక్తికి దారి తీస్తుంది. అంటే అంతా భగవంతుని జ్ఞానం రావటం. ఇట్లా మరి పరమాత్మే ఈ యొక్క జీవాత్మ అందరి మహా తేజస్సుగా మారిపోతుంది అర్థమవుతుంది. ఇటు జీవులకి బాగుపడాలని సంకల్పం కలుగుతుంది. మరి తన యందు ఐక్యం చేసుకుంటున్నాడు కనుక పరమాత్మయే మనకి సత్పురుషుల మార్గంగా కనపడుతుంది. సత్పురుషుల్ని మరి పండితుల్ని మరి బోధన చేసేవాళ్ళని, జ్ఞానవంతుల్ని, మరి లాక్షణికుల్ని, వీళ్ళందరినీ కూడా పరమాత్మ మనకి ఏర్పరిచి మార్గం చూపిస్తాడు. కాబట్టి ఈ సత్పురుషుల మార్గం ఎవరయ్యా అంటే భగవంతుడే అట్లా ఏర్పాటు చేస్తున్నాడు గురువుల్ని, సత్పురుషుల్ని మనకు మార్గం తీసుకురావడం కోసం. కాబట్టి గురువు అంటే అర్థం అదే కదా, అజ్ఞానమైనటువంటి చీకటిని పోగొట్టి జ్ఞానమైనటువంటి దివ్య వెలిగించేవాడు గురువు. ఆ గురు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాడు కూడా భగవంతుడే. కాబట్టి ఈ విధంగా భగవత్ తత్వం చెప్పడంలో మనకి ఇక్కడ ఆంతర్యామి తత్వం, మరి అమ్మవారు స్వామివారు సేవించి ఉండటం, ఈ విధంగా పర్యంక సేవ, తర్వాత ఏకాంత సేవ, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. దీన్ని బట్టి స్వామిని మరి నిద్రలేపి
మా యొక్క విన్నపం వారికి విన్నవించి మరి మాకు ఈ యొక్క ఆయన దయ మా మీద కురిపింపజేసి మమ్మల్ని మేము శరణ చూస్తున్నాం కాబట్టి మళ్ళీ అక్కడ చేర్చవలసింది సుమా అని అమ్మవారు మన తరఫు నుంచి ప్రార్థిస్తూ మరి మన చేత ప్రార్థింపజేస్తూ మన చేత వ్రతమాచరింపజేస్తూ మనల్ని ఆ యొక్క సన్నిధిలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా మనం ఒక్కసారి స్వామివారిని ధ్యానం చేసుకున్న వాళ్ళమై కొన్ని గోవిందనామాల్లో కృష్ణుడు, ముకుందుడు, గోవిందుడు, నారాయణుడు, శ్రీరంగనాథుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇలా మనం తలుచుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి కృష్ణ శతకంలో మడుగుకు జని కాళీయని పడగలపై భర్తశాస్త్ర పద్ధతి వెలయన్ కడు వేడుకతో నాడేడు నడుగులు నా మదయంతలతో నచ్చదు కృష్ణ అనేటువంటిది కానివ్వండి. మరి కృష్ణ నువ్వు మహాభయంకరుడై జనులను బాధించు కాళీయను పాముపై వసించి సరస్సుకు పోయి ఆ సర్పడగలపై నాట్యశాస్త్ర విధానం ప్రకారం ఎంతో విలాసంగా నాట్యమాడి దాన్ని హతమార్చి నీ యొక్క పాదములకు మేము వేడుకుంటున్నాము, నమస్కరిస్తున్నాము అనేటువంటిది ఒకటి మనం నిన్న విషయం చెప్పుకుని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. అట్లనే అండజవాహన విను బ్రహ్మాండ బంతులెట్లయాడు నీవు కొండలెత్తిన వందురు కొండిక పనిగాక దొడ్డ కొండ శ్రీకృష్ణ అని. నువ్వు కృష్ణ అనంత విశ్వమందుల అనేక లోకాలన్నింటినీ కూడా బంతులోలే ఆడించి నీవు కొండలు ఎత్తిన అవని చెప్తారే, ఎంత గొప్ప విషయమయ్యా స్వామి అని ఒకటి అనుకోవటం. తర్వాత ఈ యొక్క భక్తితత్వంలో గోపికలు, గోపబాండ్రు, గోవులు ప్రధానంగా వస్తాయి కాబట్టి పాలించేటువంటి వాడు 16,000 నూరుగురు సురతులు ఎనమండ్రు నీకు సొంపుగా భార్యలు వీతమ్మగా బహురూపల వదలక రమీంతరవు వసుధవు కృష్ణ. కాబట్టి కృష్ణ నీకు వసుధను భూలోకంలో 16,000 నూరుగురు అంటే 16,000 నూరుగురు. సుధతులు అంటే ఇక్కడ స్త్రీలు, సొంపుగానంటే అందంగా భార్యలు, పట్టపురాణులు అన్నమాట. ఎనమండ్రు 8 మంది. వీరందరినీ కూడా అనేక అవతారం ధరించి విడకుండా మరి క్రీడిస్తున్నావే, ఎంత ఆశ్చర్యం సుమా. అంతే కదా, వాళ్ళందరూ కోరుకున్నారు స్వామిని, నీతో ఆడుకోవాలయా, నీతో పాడుకోవాలయా, నీతో తిరగాలయా అని ఋషులందరూ, మునులు, ఎంతోమంది భక్తజనులు కోరుకున్నారు. కాబట్టి ఆ స్వామి వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చాడు ఈ యొక్క ఆ యుగంలో. అట్లా వాళ్ళందరి చేత కూడా మరి క్రీడలు సరుపుతూ ఎంత ఆశ్చర్యం చేస్తున్నావయ్యా స్వామి అని చెప్పి కూడా మనకి దీంట్లో తెలుస్తుంది. ఇదంతా కూడా నీ మహిమ అద్భుతం కదా అని ఒక భావం. తర్వాత అంగన పసుపున దోవతి కొంగన అటుకులను ముడుచుకొని వచ్చిన ఆ సంగతి విని దయనొసగితివి రంగుగా సంపదలు లోకరక్షక కృష్ణ. లోకము రక్షించేవాడైనటువంటి కృప మరి నీకెంత ఉందయ్యా కృష్ణ. కుచేరుడు తన భార్య పంపగా మరి నీ దర్శనంకి వచ్చి నీవు కానుకలు ఏమీ ఇవ్వలేక వస్త్రంలో కొంగును కట్టి తెచ్చినటువంటి అటుకులను ఇయ్యగా నీవు అతడు వచ్చిన పని తెలుసుకొని ఆ అటుకులను ఆరగించి అతనికి ఎంతో సంపదలు ఇచ్చితివి. ఎంత దయార్ద్ర హృదయం స్వామి కృష్ణ. హా వసుదేవ కుమారక కావుము నా మాన మనసు కామిని వేడన్ ఆ వనజాక్షికి ఇచ్చితి శ్రీవర అక్షయమటంచు చీరలు కృష్ణ. కాబట్టి మరి ఆ కృష్ణనామం యొక్క గొప్పతనం దీంట్లో చెప్పబడుతున్నాడు. ఆ కామింటి ద్రౌపది వేడను ప్రార్థింపగా వనజాక్షి అంటే ఆ స్త్రీకి, ఆ ద్రౌపదికి అక్షయవడంచున్ అక్షయము తెరపలే క్షయం కానిటువంటిది ఎంతైనా వస్తూనే ఉంటుంది అటువంటి చీరలు ఎన్నో ప్రసాదించావు స్వామి అని. కాబట్టి వసుదేవకుమార మరి నా మానను కాపాడు మొరబెట్టుకొనగా ఆ ద్రౌపదికి అక్షయంగా చీరలిచ్చి ఆమె మాన సంరక్షణ చేశావుగా స్వామి అని చెప్తున్నారు. అట్లనే శుభ్రమగు పాంచజన్యము అభ్రంగశ్రమగుచు బ్రోవ నా వహ భూమిన్ విభ్రములగు ధనుజసుత గర్భముల పగులజేయు ఘనుడు కృష్ణ. యుద్ధములో పాంజన్యం పేరుగలని శంఖము దాని ధ్వని ఆకారం వరకు వ్యాపించినట్లు ధ్వని చేయుచుండగా ఆ శంఖనాదం వలన రాక్షస్త్రీలకు గర్భములు పోయి రాక్షసులందరూ మరణించారు. నీవెంత ఘనుడు సుమా కృష్ణ, వాసుదేవ, గోవింద, ముకుంద అని శ్రీకృష్ణ భగవాన్ని గానం చేసుకుంటూ మనం గోవిందనామాలని ఒక్కసారి మనం మనసులో స్మరించుకున్నాం. ఇదంతా కూడా మరి గోదాదేవి అమ్మవారు సూచనాప్రాయంగా మన చేత ఆమె చేయిస్తూ మనల్ని ఉద్ధరించడకై
పాసురాన్ని ఈ విధంగా మనకి సెలవిచ్చున్నారు. కర్కటే పుర ఫల్గుణ్యాం తులసీగానోద్భవాం పాండే విశ్వంభరాం గోదామందే శ్రీరంగనాయకీం శ్రీహకాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీగుణాత్మనే చక్రవర్తనూజాయ సార్వభౌమాయ ఇచ్చా మంగళం.